ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్‌లో అత్యంత వేడుకగా సాగుతున్న మహాకుంభమేళా 2025లో గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఐఐటీ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన ఆయన్ను జూనా అఖారా నుంచి బహిష్కరించాడనే ప్రచారం నడుస్తోంది. ఇక ఐఐటీఎన్ బాబా తన గురువు మహంత్ సోమేశ్వర్ పూరిని ఉద్దేశించి దుర్భాషలాడారనే ఆరోపణ నేపథ్యంలో ఆయన్ను బహిష్కరించారని సమాచారం. అంతేకాదు అఖారా శిబిరం, దాని పరిసరాల్లోకి సైతం రాకుండా సింగ్ పై నిషేధం విధించారు. ఇక అభయ్ సింగ్ పై జూనా అఖారా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అభయ్ సింగ్ చేసిన పని గురు శిష్య సాంప్రదాయానికి, సన్యాసుల సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఇది గురువును అగౌరవపరచడం మరియు సనాతన ధర్మం, అఖారా పట్ల గౌరవం లేకపోవటాన్ని చూపుతుంది. ఇక జూనా అఖారాలో క్రమశిక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అని జూనా అఖారా చీఫ్ ప్యాట్రన్ మహంత్ హరిగిరి అన్నారు. అఖారా సభ్యులు ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించాలని, తోటి వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని మహంతగిరి చెప్పారు. గురువు మాత్రమే కాదు, తోటి దార్శకుడికిపై సైతం వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరికీ అనుమతి లేదు. ఇక ఈ ఉల్లంఘన ఆధారంగానే అఖారా క్రమశిక్షణ కమిటీ అతని బహిష్కరించాలని సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. అభయ్ సింగ్ అదృశ్యంపై ఓ అఖారా సభ్యుడు స్పందిస్తూ వైరల్ అయిన బాబాకు అఖారాతో సంబంధం లేదని అన్నారు. ఇక అభయ్ సింగ్ అఖారాను అప్రతిష్టపాలు చేస్తున్నాడని, అతను సాధువు కాదని కూడా ఆరోపించారు. ఇకపోతే జూనా అఖారాలోని సోలామణి ఆశ్రమంలో బాబా నివసించేవారని, కానీ ప్రస్తుతం ఆయన ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదని సోమేశ్వర్ పూరి తెలిపారు. సోషల్ మీడియాలో ఐఐటీ బాబాగా వైరల్ అవుతున్న హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇచ్చిన ఒక చిన్న ఇంటర్వ్యూలో ఇంజనీరింగ్ చదివిన తర్వాత నేను ట్రావెల్ ఫోటోగ్రఫీలో ప్రవేశించానని చెప్పుకొచ్చారు. ఇక 2019లో కెనడాకు వెళ్లి అక్కడ కెనడియన్ కంపెనీలో నెలకు 3 లక్షలు అంటే 36 లక్షల ప్యాకేజీపై పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగం, జీవితంపై నిరాశ చెంది ఆధ్యాత్మిక వైపు వచ్చానని చెప్పారు. జూనా అఖారాకు చెందిన మహంత్ సోమేశ్వర్ పూరి శిష్యుడైన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో తన వృత్తిని వదిలి సాధువుగా మారినట్టుగా తెలిపారు.